Hey guys, welcome back to our channel 3 Rocks. We're back with yet another video. ఇప్పుడైతే చలికాలం కాబట్టి వేడివేడిగా ఎంతో సింపుల్ అండ్ ఈజీ స్టెప్స్తో దాల్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను మీకు. ముందుగా ఒక బౌల్లో మునక్కాయలు తీసుకోండి. అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఉడకపెట్టుకోండి. ఈ మునక్కాయలు అనేది 5 to 10 minutes ఉడికితే సరిపోతుంది. ఇక్కడైతే నేను హాఫ్ కప్ బియ్యం, హాఫ్ కప్ పెసరపప్పు అండ్ 1/4 కప్ కందిపప్పు అయితే తీసుకున్నాను. ఇదంతా మంచిగా వాష్ చేసుకొని కాసేపు నానబెట్టుకోండి. ఇప్పుడైతే 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర అయితే వేసుకోండి. 4 నుంచి 5 ఎండుమిరపకాయలు, ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడైతే స్లిట్ చేసుకున్న మిరపకాయలని వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఇవన్నీ వేగాక ఉల్లిపాయలను అయితే వేసుకోండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడైతే టమాటాలని వేసుకోండి. ఇవన్నీ ఒక 5 to 10 minutes కుక్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడైతే ముందుగా నానబెట్టుకున్న బియ్యం, పెసరపప్పు, శనగపప్పునైతే వేసుకోండి. ఉప్పు అయితే మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపుని వేసుకోండి. మేమైతే స్పైసీగా ఎక్కువ ఇష్టపడతాం కాబట్టి 2 స్పూన్స్ కారం అయితే వేసుకున్నాము. ఇప్పుడైతే 1 టీ స్పూన్ సాంబార్ పొడిని వేసుకోండి. ఇప్పుడైతే బాగా కలిపి వాటర్ యాడ్ చేసుకొని మూత అయితే పెట్టుకోండి. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. మూత తీసాకైతే ఇలా చింతపండు రసంని వేసుకొని ఉడకపెట్టుకోండి. ఆ తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న మునక్కాయలని అయితే వేసుకోండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే కొత్తిమీరతో ఫైనల్ టచ్ ఇస్తే దాల్ రైస్ రెడీ అయిపోయినట్టే. చలికాలంలో అందరూ వేడివేడిగా ఇష్టపడతారు కాబట్టి ఇలా ఈవినింగ్ కానీ నైట్ కానీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసుగా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. బై గాయ్స్.